మిత్రులందరికీ అనేక ఛానల్ సమర్పిస్తున్న స్ఫూర్తిదాతలు కార్యక్రమానికి స్వాగతం. మిత్రులారా, ఈనాటి స్ఫూర్తిదాతలు కార్యక్రమంలో మనం ఇద్దరు మహనీయుల జీవిత విశేషాలు, వారి సమాజానికి చేసిన సేవలు, త్యాగాల గురించి స్మరించుకుందాం. వారు ఎవరంటే తమిళనాట తెలుగు బావుట, తెలుగు భాషోద్యమ ఉద్యమకారుడు సాధు వరదరాజన్ పంతులు గారు. అన్నదానానికి నిలువెత్తు రూపం, అన్నముద్ద, ఆంధ్ర అన్నపూర్ణగా వాసికెక్కిన డొక్కా సీతమ్మ గారు. వీరిద్దరి జీవిత విశేషాలు, వారు చేపట్టిన సేవా కార్యక్రమాలు, చేసిన త్యాగాలు కొద్దిగా స్మరించుకుందాం. ముందుగా తమిళనాట తెలుగు బావుట 100 సంవత్సరాల క్రితమే తెలుగు భాషోద్యమాన్ని చేపట్టిన సాధు వరదరాజన్ పంతులు గారి విశేషాలు, తెలుగు భాషాభివృద్ధికి వారు చేసిన సేవలు చెప్పుకుందాం. సాధు వరదరాజన్ పంతులు గారు. తెలుగు రథమేమో కదిలింది చూడండి, శక్తి వంచన లేక సాయం చేయండి, తెలుగు భాష పరువును కాపాడ కదలండి, తెలుగువారుల యొక్క కష్టాలు తలచండి, జైము పొందిడిదాకా శాంతము లేదండి, జైబేరి 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 మోగింది జనులారా లేవండి. తెలుగు భాషోద్యమం కోసం సాధు వరదరాజన్ పంతులు గారు రాసిన పాటల్లో ఇది ఒకటి. 1889 ఆగస్టు 20న తిరునెల్వేలి వీరరాఘవపురంలో జన్మించారు సాధు వరదరాజన్ పంతులు గారు. సాధు సుబ్బలక్ష్మి తల్లి, సాధు రామకృష్ణ పంతులు గారి తండ్రి. వీరి తండ్రి ఎటియాపురం జమీన్లో దివాన్గా పనిచేశారు. వరదరాజన్ గారి బాల్యం, పాఠశాల విద్యాభ్యాసం అంతా తిరునెల్వేలిలోనే జరిగింది. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఆంగ్ల తమిళ అనువాద విభాగాల్లో వీరు ఉన్నతాధికారిగా పనిచేశారు. ఆ కాలంలోనే ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాథన్ నాగేశ్వరరావు గారితో వరదరాజన్ గారికి పరిచయం ఏర్పడింది. నాగేశ్వరరావు పంతులు గారి స్ఫూర్తితో తెలుగు భాషా సంస్కృతుల ఔన్నత్యాన్ని గ్రహించారు. తెలుగు సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేశారు. తెలుగువారికి మాతృభాషగా తెలుగును బోధించడానికి తగిన సౌకర్యాలు బయట లేకపోవడంతో తమ ఇంటి దగ్గరే విద్యార్థులకు తెలుగు తరగతులు నిర్వహించేవారు వరదరాజన్ గారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు భాషను పరిరక్షించడానికి 1924లో వరదరాజన్ పంతులు గారు దక్షిణ ఆంధ్ర భాషాభివృద్ధిని అనే సంస్థను నెలకొల్పారు. తెలుగు భాషా ఉద్యమ వ్యాప్తి కోసం అలుపెరిగిన యోధుల్లా శ్రమించారు. దక్షిణ తమిళనాడులోని తెలుగువారంతా ఇళ్లలో మాతృభాషలోనే మాట్లాడాలి అని సూచించేవారు. తెలుగు సభలు ఏర్పాటు చేసి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలతో భాషాభివృద్ధికి కృషి చేయాలి అని బోధించేవారు. తెలుగు విద్యార్థులను గుర్తించి తెలుగు భాషను నేర్చుకునేలా వారిని ప్రోత్సహించాలి అనేవారు. తెలుగు లిపిని తమిళ లిపితో కలిపి లేఖలు రాయాలని సూచించారు. దీనికి వారు దక్షిణ లిపి అని పేరు పెట్టారు. తమిళంతో ప్రారంభించి ఈ విధంగా క్రమంగా తెలుగు లిపిని అందరికీ పరిచయం చేయాలని వారు ఉద్దేశించారు. దక్షిణ ఆంధ్రపత్రికను తెలుగు భాషాభివృద్ధి కోసం స్థాపించారు. తెలుగు భాషా వ్యాప్తి కోసం లఘునాటకాలు రచించేవారు. పెద్ద బాల శిక్షణలోని అంశాలను దక్షిణ లిపిలో తెలుగు పాటలు రాస్తూ ఉండేవారు, ప్రచురిస్తూ ఉండేవారు. దక్షిణాపథంలో ఏ ప్రాంతాల్లో తెలుగు భాషను ఎక్కువగా మాట్లాడేవారు ఉన్నారో గుర్తించి మొట్టమొదటి జాబితాను తయారు చేశారు. వీరు తమ జీవితంలో అధిక సమయాన్ని తెలుగు భాష కోసమే వెచ్చించారు. తల్లి భాష తెలుగు కాపాడండి,
అన్న నినాదాన్ని ఊరూరా చాటేవారు. మనం తెలుగు వాళ్ళుగా పుట్టాం, అందువలన తల్లి భాషను మరవద్దు, దాన్ని మనం కాపాడాలి అని ఉద్ఘాటించేవారు. వరదరాజన్ పంతులు గారు ప్రముఖ తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతికి సన్నిహితులు. సుబ్రహ్మణ్య భారతి గారు రాసిన స్వాతంత్ర దేశభక్తి గీతాలను తెలుగులోకి తీసుకురావడానికి వీరు శ్రమించారు. ఆంధ్రరాష్ట్ర విభజన నేపథ్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒకసారి తిరునెల్వేలి వచ్చారు. అప్పుడు వరదరాజన్ గారు ప్రకాశం పంతులు గారిని కలిసి భాషా ప్రాతిపదికన తెలుగు కుటుంబాలు వంశాలు విడిపోయి ఆ గొట్టున కొందరు ఈ గొట్టున కొందరు ఉండిపోయారు. ఈ ప్రాంతం తెలుగువారి కోసం మీరేం చేస్తున్నారు అని ప్రశ్నించారు. తాను ఒక వ్యక్తిగా కాక ఒక శక్తిగా తెలుగుకు అండదండగా నమ్మిన లక్ష్యం కోసం అర్హం కృషి చేశారు. తన యావదాస్తిని తన ఆదర్శం కోసం ఖర్చు చేశారు. నిజాయితీ నిబద్ధతతో తెలుగు భాష కోసం తమ జీవితాన్ని వెచ్చించిన మహానుభావుడు సాధు వరదరాజన్ పంతులు గారు. 1940లో తూత్తుకుడిలో జరిగిన దక్షిణాంధ్ర తెలుగు మహాసభల్లో పంతులు గారిని సన్మానించి దక్షిణాంధ్ర పితామహ, భాషోద్ధారక వంటి బిరుదులను ప్రదానం చేశారు. మాతృభాషాభివృద్ధి కోసం దాదాపు 4 దశాబ్దాలకు పైగా నిస్వార్థంగా సేవ చేశారు వరదరాజన్ గారు. వీరు 1972 ఫిబ్రవరి 27న తిరునెల్వేలిలో కన్నుమూశారు. వరదరాజన్ గారి స్ఫూర్తితో ప్రస్తుతం తమిళనాడులోని తెలుగువారిలో చాలామంది ఇంటి భాషగా తెలుగులోనే మాట్లాడుతున్నారు. బంధుమిత్రులతో మాతృభాషలోనే సంభాషించుకుంటున్నారు. తెలుగు భాషను దక్షిణ లిపిలో రాసుకుంటూ మాతృభాషను కాపాడుకుంటున్నారు. అయితే ప్రస్తుత సమయంలోనూ సాధు వరదరాజన్ వంటి భాషా ఉద్యమ స్ఫూర్తిదాతలు ఎంతోమంది కావాలి. ఉద్యమం కొనసాగుతూనే ఉండాలి. ఉద్యోగ అవకాశాల కోసం కొంతకాలంగా ఆంగ్ల భాష మాధ్యమ భాషగా ప్రాధాన్యత పెరుగుతోంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ద్వారా చదువులు చెప్పిస్తున్నారు. నేడు చాలామంది పిల్లలు తెలుగుతో కొద్దిగా మాట్లాడుతున్నప్పటికీ మాతృభాషలో రాయటం, చదవటం మాత్రం చేయలేకపోతున్నారు. మాతృభాష అయిన తెలుగుకు దూరమవుతున్న అవతరానికి దాన్ని చేరువ చేయాలి. ఉద్యమ స్ఫూర్తితో తెలుగు భాషాభివృద్ధి కృషి ఇంకా జరగాలి. అలా జరిగినప్పుడే వరదరాజన్ పంతులు గారు వంటి భాషోద్యమ స్ఫూర్తిదాతలకు నిజమైన నివాళి మనం సమర్పించినట్లు అవుతుంది కదా. మిత్రులారా, ఇది ఈనాటి స్ఫూర్తిదాతలు కార్యక్రమంలో తమిళనాడు తెలుగు పతాక సాధు వరదరాజన్ గారి జీవిత విశేషాలు. మిత్రులారా, ఇక ఇప్పుడు మన స్ఫూర్తిదాతల కార్యక్రమంలో అన్నదానానికి నిలయెత్తు రూపం ఆంధ్ర అన్నపూర్ణమ్మగా వాసికెక్కిన డొక్కా సీతమ్మ గారి జీవిత విశేషాలు, వారు సమాజానికి చేసిన సేవ, వారి అన్నదాన కార్యక్రమాల గురించి కొద్దిగా చెప్పుకుందాం. డొక్కా సీతమ్మ గారు 1841 సంవత్సరం తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జన్మించారు. వీరి తండ్రి అనిపిండి భవానీ శంకరం, తల్లి నరసమ్మ గారు. సీతమ్మ గారు బాల్యంలోనే తల్లిని కోల్పోయారు. పసితనంలోనే ఇంటి బాధ్యత తీసుకున్నారు. వీరికి చిన్నతనం నుంచి అన్నదానం అంటే ఎంతో ఇష్టం. ఇంటికి ఎవరొచ్చినా భోజనం పెట్టి ఆదరించాలనుకునేవారు. వీరి తండ్రి సామాన్య కుటుంబీకులు అయినప్పటికీ
సీతమ్మ గారి ఆదర్శాన్ని ఆయన ప్రోత్సహిస్తూనే ఉండేవారు. అన్ని దానాల్లోకి అన్నదానం మహాదానం అంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు ఆ అన్నపూర్ణమే సీతమ్మగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది అనంతర కాలంలో. ఆమె మెత్తని మనసు, ఆమె ఆదరణ కథలు కథలుగా చెప్పుకుంటారు ఆ ప్రాంతవాసులు. వరదలు కరువుల సందర్భంలో కూడా అన్నార్తులకు తల్లిలా ఆకలి తీర్చేది ఆమె. ఏ సమయంలో ఎంతమంది వచ్చినా వారి ఆకలి తీర్చి ఆనందించేది. ఒకసారి లంకల గన్నవరం గ్రామానికి చెందిన జోగన్న గారు మండపేట వచ్చాడు. జోగన్న వేద పండితుడు, పెద్ద సంపన్న రైతు. ఆయన ఓ రోజు మధ్యాహ్నం వేళ భవానీ శంకరం గారి ఇంటికి వెళ్ళి ఆయన ఆతిథ్యం స్వీకరించాడు. సీతమ్మ గారి ఆదరణ పొందాడు. అనంతరం వారిద్దరికీ వివాహం జరిగింది. సంపన్న గృహస్థుడైన జోగన్న గారు భార్య సీతమ్మ గారి ఆదర్శాన్ని ఆమోదించేవాడు, ఆవిడ్ని ప్రోత్సహించేవాడు. ఆ రోజుల్లో గన్నవరం అక్విడక్ట్ లేదు. గోదావరి దాటాలంటే ప్రయాణ సాధనం పడవే. మండుటెండలో కానీ, గోదావరి పోటెత్తినప్పుడు కానీ కీలక మార్గంలో ఉన్న లంకల గన్నవరంలోనే విడిది చేసేవారు ప్రయాణికులు. వారందరికీ ఆ సమయంలో ఆహారం ఉండేది కాదు. అందువల్ల వారందరికీ ఏ వేళైనా కానీ రాత్రనక పగలనక సీతమ్మ గారే ఆతిథ్యం ఇచ్చేవారు. అన్నార్తులందరినీ ఆమె ప్రత్యక్ష దైవాలుగా భావించేవారు. ఈ నిరత అన్నదానం వల్ల జగన్న గారి ఆస్తులు కరిగిపోయాయి. సామాన్య గృహస్థుడైపోయాడు ఆయన. ఆయన ఒక్కోసారి భార్యతో అంటూ ఉండేవాడు, ఒకప్పుడు నువ్వు 2-3 కూరలతో సంతృప్తిగా అందరికీ భోజనం పెట్టేదానివి. ఇప్పుడు కేవలం పప్పు అన్నం మాత్రమే పెట్టగలుగుతున్నాం. ఇక చాలు, ఇకనైనా నీ అన్నదానాన్ని ఆపు అనేవాడు. దానికి సీతమ్మ గారు ఎంతో శాంతంగా, మనం దేవుళ్ళకు పెడుతున్నట్లు అన్నం పెడుతున్నాం ఆర్తులకు. ఆ దేవుడు ఈ పెట్టే చెయ్యిని ఎందుకు నరికేస్తాడు? అంతా ఆయనే చూసుకుంటాడు, దిగులు పడకండి అని సమాధానం చెప్పేది. ఉన్నంతలో నిత్యాన్నదానం మాత్రం జరుగుతూనే ఉండేది. 1903 సంవత్సరంలో బ్రిటిష్ చక్రవర్తిగా 7వ ఎడ్వర్డ్ పట్టాభిషేకం ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవానికి హాజరు కావాలని సీతమ్మ గారికి ఆ వేడుకలకు ఆహ్వానం పంపించారు. ఇక్కడ అన్నార్తులకు ఆకలి తీర్చేవారు ఎవరు ఉండరని ఆహ్వానాన్ని ఆమె తిరస్కరించారు. అప్పుడు జిల్లా కలెక్టర్ ద్వారా సీతమ్మ గారి ఛాయాచిత్రాన్ని తెప్పించి దర్బారులో ఆమె కోసం కేటాయించిన ఉచితాసనంలో ఉంచి గౌరవించారు. సీతమ్మ గారి అన్నదాన సేవలను గుర్తించి ఒక సన్మాన పత్రాన్ని జారీ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. డొక్కా సీతమ్మ గారు 1909 ఏప్రిల్ 29న క్యాన్సర్ వ్యాధితో మరణించారు. సీతమ్మ గారు ఈ లోకం విడిచి 100 సంవత్సరాలు పైగా గడిచిపోయినప్పటికీ గోదావరి తీరవాసుల గుండెల్లో ఆవిడ ఒక సజీవ స్మృతిగా మిగిలి ఉన్నారు. ఆవిడ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కథలుగా అక్కడ ప్రజలు నీటికి చెప్పుకుంటూనే ఉంటారు. ఆమె మెత్తని మనసును,
ఆమె ఆదరణ స్వభావాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఇది కదా డొక్కా సీతమ్మ గారి జీవితం అంటే. అందుకే ఆవిడ ప్రజల గుండెల్లో అన్నపూర్ణమ్మగానే నిలిచిపోయారు. మిత్రులారా, ఇవి ఈనాటి స్ఫూర్తిదాతల కార్యక్రమం. తమిళనాడు తెలుగు బావుట, తెలుగు భాషోద్యమ ఉద్యమకారుడు సాధు వరదరాజన్ గారి చరిత్ర, అన్నదానానికి నిలువెత్తు రూపం, ఆంధ్ర అన్నపూర్ణగా వాసికిన డొక్కా సీతమ్మ గారి జీవిత విశేషాలు విన్నారు కదా. ఈనాటి స్ఫూర్తిదాతల కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను. మిత్రులారా, అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. సెలవు, నమస్కారం.